అక్కడ అధికారులు కొంతమంది సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట అనే తీరుంది. వారికి ఇష్టం ఉంటే డ్యూటీ చేస్తారు, లేదంటే డుమ్మా కొడతారు. ఒకవేళ వారు ఆఫీస్కు రావాలనుకుంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఇది తాండూరు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పనితీరు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది వ్యవహారం ఈ విధంగా తయారైంది. మున్సిపల్ సిబ్బంది సమయానుకూలంగా విధులకు రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం బోసిపోయి కనిపిస్తుంది. ఉదయం 11 గంటలు అవుతున్నా కూడా కార్యాలయానికి ఒకరిద్దరు కింది స్థాయి సిబ్బంది మినహా సమయానికి ఏ ఒక్కరూ రావటం లేదంటూ పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ మొదలుకొని ఆయా శాఖల కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అధికారులు ఉదయం 11 గంటలైనా రాకపోవడం విశేషం. ఉన్నతాధికారులు కార్యాలయానికి ఆలస్యంగా వస్తూ ఉండడంతో కింది స్థాయి సిబ్బంది కూడా ఇష్టానుసారంగా విధులకు వస్తున్నారు. స్థానికంగా ఉండే వరకు వారికి ఇష్టం వచ్చినప్పుడు రావటం పోవటం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులు కానీ కింది స్థాయి సిబ్బంది కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టుగా రావడం వెళ్ళడం దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? మానస, అక్కడ అధికారులు కొంతమంది సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది అనే తీరు చందంగా కొనసాగుతుంది. వారికి ఇష్టం ఉంటే డ్యూటీ వస్తారు, లేదంటే డుమ్మా కొడతారు. ఒకవేళ వారు ఆఫీస్కు రావాలనుకుంటే ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ తాండూరు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది పనితీరు కూడా ఇలాగైనా కొనసాగుతుంది. ఆ తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది వ్యవహారం ఈ విధంగా తయారైంది. మున్సిపల్ సిబ్బంది సమయానుకూలంగా విధులకు రాకపోవడంతో మున్సిపల్ కార్యాలయం బోసిపోయి కనిపిస్తుంది. ఉదయం 11 గంటలు అవుతున్నా కానీ కార్యాలయానికి ఒకరిద్దరు కింది స్థాయి సిబ్బంది మినహా సమయానికి ఏ ఒక్కరు కూడా రావడం లేదంటూ పలువురు కూడా ఆరోపిస్తున్నారు. ఈ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నత అధికారులు కూడా సమయానికి రాకపోవడంతో కింది స్థాయి సిబ్బంది కూడా వాళ్ళ ఇష్టానుసారంగా రావడం జరుగుతుంది. మున్సిపల్ కమిషనర్ మొదలుకొని కార్యాలయంలో ఖాళీ కుర్చీలు కూడా దర్శనమిస్తున్నాయి. అధికారులు ఉదయం 11 గంటలైనా రాకపోవడం విశేషంగా చూడొచ్చు. ఉన్నతాధికారులు కార్యాలయానికి ఆలస్యంగా వస్తుండడంతో కింది స్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారంగా విధులకు రావడం, ఆ విధంగా ఎవరికి అందుబాటులో లేకపోవడం కూడా జరుగుతుంది. స్థానికంగా ఉండేవారు కూడా ఈ ఇష్టం వచ్చినప్పుడు రావడం పోవడం చేస్తున్నారనే గుసలు కూడా వినిపిస్తున్నాయి. మానస, అయితే బాసిత్, చెప్పండి, అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఎవరైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ప్రస్తుతం అయితే ఎలాంటి కంప్లైంట్ చేయాలని మున్సిపల్కి వెళ్ళిన ప్రజలు వాళ్ళకు అందుబాటులో అధికారులు లేకపోవడం, దాంతో పాటుగా సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రాంతం అంతా పారిశుద్ధ్య కార్యక్రమం అయినా సరే, దాని డెవలప్మెంట్ అయినా సరే ఎక్కడికక్కడ కుంటుపడిపోయింది. ఆ గ్రామస్తులు వాళ్ళ ఆ కార్యాలయానికి వెళ్తే ఉన్నతాధికారులకు చెప్పుదామని కనీసం ఉన్నతాధికారి కూడా పట్టించుకునే నాదులు లేదు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉంది, వాళ్ళకు ఎవరికి వాళ్ళపైన ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం అయితే మున్సిపల్ కార్యాలయంలో అధికారులు మాత్రం తన ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై ఎక్కడ వెళ్ళాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలి, చేస్తే ఎవరు దీన్ని పట్టించుకునే నాదులే లేదని చెప్పి గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మానస, అయితే వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? అంటే ప్రస్తుతం అయితే వీళ్ళు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. గ్రామస్తులు తమ మున్సిపల్ కార్యాలయ పరిధిలోని ఏదైతే గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి
ఎలాంటి సిబ్బంది అలర్ట్ చేశారా లేరా, అసలు సిబ్బంది ఉన్నారా లేరా అని కూడా పూర్తి స్థాయిలో సమాచారం తీసుకొని వారిపై కలెక్టర్కు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి కూడా గ్రామస్తులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ మున్సిపల్ సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతుండడం, ఈ వీళ్ళు ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి సర్టిఫికేట్ గురు వెళ్లాల్సిందగా ఆ సర్టిఫికేట్ ఇచ్చే నాదుడే లేదంటూ గ్రామస్తులు గుసగుసలు వినిపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ బాసిత్.